ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఓడిపోయిన టైంలో ఎక్కువ సేపు హైదరాబాద్‌లోనే ఉంటుండేవాళ్ళు. అప్పుడప్పుడు ఇటు వస్తుండేవాళ్ళు. దాదాపు 2, 3 ఏళ్ల దాకా. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అవతలకు గూడా పోలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పటికి గూడా పద్దాక హైదరాబాద్ ఎళ్తున్నారు. కాపోతే వార్తలు రాయరు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో కనీసం 50 సార్లకి తక్కువ గాకుండా 80 సార్ల మధ్యలో హైదరాబాద్ ఎళ్ళుంటారు. అది రాయరు. జగన్ అటెళ్ళాడన్నది మాత్రం రాసుకొస్తుంటారు. సరే అది రాత వాళ్ళది. బుద్ధిలోనే అదుంది గాబట్టి పక్కన పెడితే ఇక్కడ జగన్ తాజాగా చేసినటువంటి యాక్టివిటీలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఒక్కొక్కటి చక్కబెట్టుకొచ్చుకునేటటువంటి కార్యక్రమాలు సైలెంట్‌గా చేసుకెళ్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఏదైతే ఇంతకుముందు బుట్టా రేణుక వాస్తవంగా ఆ విద్యా సంస్థల అధినేత అంతకుముందు రాజకీయాల్లోకొచ్చింది. వైసీపీ తరపున గెలిచి 2014 సందర్భంలో అటెళ్ళి తెలుగుదేశంతో చేరింది. ఆ తర్వాతన మళ్ళీ వైసీపీ వైపుకొచ్చింది. మళ్ళీ ఆమెకి తీసుకొచ్చుకుని ఆమెకి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆమె మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓటమి పాలైతే ఇప్పుడొచ్చేటప్పటికి వై మళ్ళీ ఆమెకి ఎంపీ సీటుకి ఖరారు చేశారు. నిన్ననే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్‌ని పార్టీ అనౌన్స్ చేసింది. ఆమెకి పోస్ట్ ఇచ్చినటువంటి విధంగా. అలాగే అక్కడ మరొక కీలకమైనటువంటి మరి ఆ ప్లేస్‌లో ఎమ్మిగనూరు ఈటికి సంబంధించి చూడాల్సినటువంటి దశలో మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చుకున్నారు. అందులో భాగంగా ఏదైతే ఆహ్, నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నేతలకి ఇచ్చేటటువంటి ప్రక్రియ చేసుకొచ్చారు. ఇక ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు కడిమెట్ల రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. బుట్టా రేణుకని కర్నూలు పార్లమెంటు స్థానానికి నిలబెడుతున్నారనమాట. ఇది జగన్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం.